హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికి. ఈరోజు నేను నిన్న కట్ చేసిన కట్ వర్క్ బ్లౌజ్ ఏ విధంగా ఈజీ పద్ధతిలో స్టిచ్ చేస్తారు నేనైతే చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా మనం కట్ చేసుకున్న నిన్న ఈ ప్యాటర్న్ ఎలా కట్ చేయాలో చూపించాను కదా. ఈ ప్యాటర్న్ ని ఇక్కడ ఎంతైతే మనకు పావించ్ ఖర్చు అంటే పాదం ఖర్చుతోటి నేనైతే ఇలా స్టిక్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్నాను. చూడండి, ఇది మనకు రైట్ సైడ్ ఖర్చు కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కట్ వర్క్ చేస్తాను, డిజైన్ గా ఉంటుంది, మనకు బార్డర్ కట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేనైతే డిజైన్ చేస్తాను. చూడండి, ఇలా మనం కట్ ఎంత వరకు వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. కట్ ఇక్కడి వరకు వచ్చేలాగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ నార్మల్ గా ఈ విధంగా ఒక పెద్ద కుట్టు పెట్టుకొని పెద్ద కుట్టుతోటి ఈ విధంగా వేసుకోవాలి. కట్ అనేది మనకు కరెక్ట్ బార్డర్ కట్ కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ ఇలా కుట్టుకుంటే రాని వాళ్లకు అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా బార్డర్ మునిగిపోకుండా ఉండడానికి, ఈ మూల బార్డర్ దగ్గరికి వచ్చేలాగా ఉండడానికి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. నిన్న ఈ కటింగ్ మీరు ఎవరైతే చూడలేదో ఈ రోజు చూడొచ్చు, రేపు కానీ చూడొచ్చు, లైవ్ స్ట్రీమ్ లో ఉంది. ఇక్కడ సేమ్ అదే విధంగా కట్ ఎక్కడి వరకు మనకైతే బార్డర్ ఉందో అక్కడి వరకు కట్ ని ఇలా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కట్ ని పెట్టేసుకోవాలి. చూసుకుంటూ పెట్టుకుంటే మనకు కట్ వర్క్ కరెక్ట్ గా వస్తుంది, ఎక్కడ కూడా తేడా లేకుండా కరెక్ట్ గా వస్తుంది బార్డర్ కి పైకి. ఓకే, లైక్ మనం రెండుకి సేమ్ లాగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకొని ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మనకు కట్ వర్క్ ఉందో అక్కడ కట్ వర్క్ కుట్టేటప్పుడు సూదిని మూల దగ్గర ఇలా దించి మళ్ళీ అందులోనే ఒకసారి సూదిని దించాలి. దానివల్ల ఏమైతుందంటే అక్కడ పాయింట్ దగ్గర ఎక్కడైతే మూల పాయింట్ ఉంటుందో అక్కడ టైట్ గా వచ్చేసింది, అంటే డబుల్ కుట్టుబడి కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ పేపర్ స్టిప్ వేసుకున్నాం కదా, దాని సైడ్ నుంచి వేసుకుంటే కరెక్ట్ గా వంగుతుంది అనమాట. పేపర్ అంటే స్టిప్ ఎంత వరకు ఉందో, క్యాన్వాస్ ఎంత వరకు ఉందో అంతవరకు కరెక్ట్ గా. ఒకవేళ క్యాన్వాస్ మీద వేసుకున్నాం అనుకోండి, అది కొంచెం తేడా రావచ్చు. మనం ఇప్పుడు ఎట్లయితే కట్ చేసుకున్నామో అలాగే వస్తుంది అనమాట. కట్ వర్క్ చాలా నీట్ గా వస్తుంది, ఫాస్ట్ గా రాకుండా. మనం ఇలా తిరిగేటప్పుడు టెన్షన్ లేపుతూ కుట్టుకోవాలి. టెన్షన్ లేపుతూ కుట్టుకుంటే కరెక్ట్ గా కర్వ్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట. ఇదిగోండి, కొంచెం టెన్షన్ లేపుకుంటూ కుట్టేసుకోవాలి. నేను కాలుతో కింద లేపుతున్నాను, మీకు కనబడకుండొచ్చు. ఇదిగోండి, కొంచెం టెన్షన్ లేపుతుంటే ఇది మంచిగా తిరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం కట్ వర్క్ ని ఈజీగా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ హ్యాండ్, సరే కదా. ఇక్కడ అయితే ఇక్కడ నుండి మనం ఎంత మార్జింగ్, పాదం అంత మార్జింగ్ తీసుకొని ఇలా కరెక్ట్ గా మనం రౌండ్ కట్ చేసుకోవాలి. చూడండి, ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ మీకు కావాలంటే నిన్న లైవ్ లో ఉంది, తప్పకుండా చూడండి. చాలా ఈజీ మెథడ్ లో నేనైతే లైవ్ లో ఈ కటింగ్ అయితే చూపించాను. ఎక్కడి వరకు మనకు పాయింట్ అంత వరకు, కట్టు పాయింట్ అంత వచ్చేంత వరకు మనకు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కార్నర్స్ ఏవి కట్ చేయొద్దండి. ఆ కార్నర్స్ కట్ చేస్తే బాగా మంచిగా రాదు. ఎక్కడైతే కట్ చేసినామో అక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మంచిగా రాదు. చూడండి, ఇప్పుడు జస్ట్ ఇలా అనుకుంటే మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది. లైనింగ్ సైడ్ పట్టుకొని మనకు మెయిన్ క్లాత్ ని ఇది కొంచెం పైకి అనాలి, ఇది కొంచెం ఇలా ఒత్తాలి. అయితే ఈ 3 ఫింగర్లు పెట్టుకుంటే ఈ కరెక్ట్ షేప్ అనేది వస్తుంది కదా. ఆ 3 ఫింగర్లతోటి ఇట్లా షేప్ ని ఇట్లా నీట్ గా ఇట్లా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు మనం అసలు ఏం ఫినిషింగ్ చేయకుండానే నీట్ ఫినిషింగ్ వచ్చేసింది మనకు. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ లేకుండా టోటల్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చూసారా, అసలు ఇక్కడ కూడా ఫోల్డింగ్ రాలేదు.
ఒకవేళ దీనిపైన వేస్తే మటుకు కంపల్సరీ మనం ఇలా ఇలా అనుకొని ఇలా ఇలా అనుకొని అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఫోల్డింగ్స్ రాకుండా నీట్ గా రావాలంటే నేను చెప్పే విధానం కరెక్ట్ గా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ ఇది నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇదిగోండి, డబుల్ వెయ్యాలి టాకా అని చెప్పాను కదా, లేపి వేయకుండా సూదిని అందులోనే దించి ఒక టాకా అయితే వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు లేచినట్టుగా రాదనమాట. ఆ థ్రెడ్ అనేది కనబడుతుందండి. కొందరు అంటే కొన్ని సార్లు రాకుండా మనం చేస్తే ఇలా ఓపెన్ చేసినప్పుడు థ్రెడ్ కనబడుతుంది అనమాట. మనం ఈ కట్ చేసుకోవడంలో కూడా ఉంటుంది. కొంచెమే కట్ చేసుకుంటే కూడా రాదండి. కొంచెం కింది వరకు మనం కట్ చేసుకోవాలి. ఇలా కింది వరకు చూడండి, ఇలా రైట్. ఓకే, సరే. మరి ఇవి హ్యాండ్స్ అయితే అయిపోయింది. నేను టోటల్ గా కంప్లీట్ చేయట్లేను. వర్క్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇది మళ్ళీ మొత్తం కంప్లీట్ చేయాలంటే 2 hours అయినా పడుతుంది. ఓకేనా? నెక్ ఎలా వేస్తారు, హ్యాండ్స్ ఎలా వేస్తారు, అండ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా వేస్తారు అనేది చూపిస్తాను. ఓకేనా? హ్యాండ్స్ అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు బ్యాక్ పార్ట్ వేసుకుందాము. ఓకే, ఇదిగోండి, ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుండి సెంటర్ లో పెట్టుకొని మనం టోటల్ గా కరెక్ట్ మార్జింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంతా కరెక్ట్ మార్జింగ్ ఉండేటట్టు చూసుకొని ఎలా పడితే అలా కుట్టుకోకుండా తేడాలు వచ్చేస్తాయి కాబట్టి, జరిగిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా వేసుకొని చూడండి, ఇక్కడ నుండి ఒక పెద్ద కుట్టు వేసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలి. కదలకుండా ఉంటుంది, మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు అనేది జరగదనమాట. చూడండి, ఎక్కడ జరగదు. ఇటువైపు ఇలా అనుకుంటూ కుట్టుకోవచ్చు, ఇటువైపు ఇలా అనుకుంటూ కుట్టుకోవచ్చు. ఓకేనా? సేమ్ ఇందాకైతే ఇలా వేసుకున్నామో అలాగే పక్క నుండి వేసేసుకోవాలి. పక్క నుండి వేసుకోవడం వల్ల చాలా నీట్ గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎలా వచ్చింది? నేను అసలు దానికి ఏం చేయలే, ఐరన్ లాగా వచ్చింది అనమాట కదా. ఏం లేదండి, కొంచెం ఓపికగా కుట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ఈ లైవ్ లో చూపించినట్టు ఈజీగా కుట్టుకోండి. మీకు ఇంకా క్లోజ్ గా కావాలా? నేను కెమెరాని సెట్ చేయమంటారా? ఇంకా క్లోజ్ గా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇంకా క్లోజ్ గా కనబడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది. లైవ్ లో తప్పకుండా ఏదో ఒక కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తూ ఉంటాను. మీరు అడిగిన వాటికి కూడా నేను ఆన్సర్ చెప్తుంటాను. ఓకేనా? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను ఎప్పుడు లైవ్ పెడతానో, ఎప్పుడు నాకు వీడియోస్ పోస్ట్ చేస్తానో, నేను పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇదిగోండి, చాలా అడిగారండి నన్ను, అక్క నాకు ఇన్స్టాలో ఈ కట్ వర్క్ బ్లౌజ్ కి 6 million వచ్చిందండి. పావని రాచర్ల ఐడి మీరు చూడండి, 6 million వ్యూస్ వచ్చాయండి ఈ కట్ వర్క్ బ్లౌజ్ కి. ఫినిషింగ్ నీట్ గా ఉందని చాలా మంది అడిగారు, అక్క నాకు కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని. ఇంతకుముందు నేను వీడియోస్ లో కూడా పెట్టానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను. చాలా చాలా నీట్ గా ఉంది. అండ్ 4 million కూడా వచ్చాయండి. 4 million వ్యూస్ కూడా వచ్చాయి. మన యూట్యూబ్ లో కూడా నేను వీడియోని పోస్ట్ చేశాను. అప్పుడు కూడా ఒక 1.6 million అయితే వచ్చిందండి షార్ట్ కి. చాలా బాగుంది, మీరు చూడండి ఎంత నీట్ గా, అంత నీట్, అది ఇలా కుడితేనే అంత నీట్ గా వచ్చిందండి. నేను గొప్పగా చెప్పుకోవట్లేదండి, మీరు కూడా మంచిగా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, క్లాత్ పైన వేయాలండి, అదే చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, క్లాత్ పైన వేయాలి. కనబడుతుందా? క్లాత్ పైన వేస్తే ఈ బక్రం అనేది ఆటోమేటిక్ గా వంగిపోతుంది. ఇదిగోండి, నేను బక్రం పైన కొంచెం కూడా వేయలేదు. చూసారా? మొత్తం కార్నర్ కి కనబడుతుంది కదా నీట్ గా. అలా వేస్తేనే ఇలా నీట్ గా వంగుతుంది అనమాట. చూసారు కదా, ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేకుండా ఎంత నీట్ గా వంగిందో. ఇట్లా ఫోల్డింగ్స్ కూడా రాలేదు. చూడండి ఎంత బాగా, ఎంత చక్కగా వచ్చింది. ఇంత రిస్క్ తీసుకునే బదులు ఈ బక్రంకి కింద వేసుకొని, ఇది బక్రం ఎంతైతే ఉందో కార్నర్ కి ఇలా వేసుకుంటే
చాలా సింపుల్. నేను ఇలాగే చేస్తాను. నేర్చుకోండి, చాలా ఈజీ పద్ధతిలో నేను నేర్పిస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే లైవ్ లో కటింగ్ చూడండి. నార్మల్ గా బ్లౌజెస్ వీడియోస్ లో కూడా నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రిన్సెస్ కట్ ఎంత ఎత్తు తీసుకోవాలి, ఎంత పాయింట్ తీసుకోవాలి, అంటే సెంటర్ పాయింట్ ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకుంటే చంక కింద ముడతలు రావు, ఎలాంటి సైజ్ కి ఎంత తీసుకోవాలి అనేది మీకు ఎవ్రీడే లైవ్ లో అయితే చెప్తున్నాను. మీరు లైవ్ కి తప్పకుండా అటెండ్ అవ్వండి. మీ బ్లౌజులు మీరే ఈజీగా మీ ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టుకోవచ్చు. 100% నేను, అంటే 100 అంటే చెప్పలేను కానీ 99% అయితే నా కటింగ్ తో ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే అంత క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరి మీకు చెప్తున్నాను. చాలా మంది అంటున్నారు సబ్స్క్రైబర్స్ కూడా, అక్క మీ కటింగ్ బాగుంది, నేను ట్రై చేశాను, చాలా నీట్ గా కూడా వచ్చింది అని అయితే చెప్పారు. అందుకే నేను కూడా చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా మనము నీట్ గా కట్ చేసుకోవాలి. ఏదైనా కానీ నీట్ గా చేసుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఖర్చు కూడా కరెక్ట్ గా తీసుకున్నాను. ఎక్కువ తక్కువగా తీసుకుంటే ఫోల్డింగ్స్ కూడా అలా నీట్ గా రావు. మనం ఎంత నీట్ గా మన బయట భాగమే కాదండి, లోపల భాగం కూడా అంత నీట్ గా రావాలి. కట్ చేసినాం అనుకోండి, అది కచ్చగానే వస్తుంది. పైనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే మనము హార్ట్ఫుల్ గా బయట ఎలా మాట్లాడుతున్నామో లోపల కూడా అంతే ఉంటే పవిత్రంగా ఉంటుంది. మన మనసు కూడా పవిత్రంగా ఉంటుంది. అలాగే ఇది కూడా అంతే అండి. మనం లోపల ఎంత నీట్ గా మనము కట్ చేసుకుంటామో మనకు బయటకు వచ్చినప్పుడు కూడా మనకు అంతే నీట్ గా కనబడుతుంది. ఇది వేదాంతం కాదండి, ఇది ఇట్స్ ట్రూ. ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడైనా మనం కుట్టు వేస్తే అది విప్పేసుకోవచ్చు. చూడండి, ఈ 3 వేలు పెట్టుకుంటే ఇలా కొంచెం బెండ్ లాగా ఉంది కదా, ఈ 3 వేలు పెట్టి, ఈ 3 వేలైనా సరే, ఈ 3 వేలు, నేనైతే నాకు ఈ 3 వేలు అలవాటు అండి. చూడండి, ఈ 3 వేలు పెట్టి ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టి దీన్ని ఇలా కొంచెం అండి, కొంచెం ఇలా లాగుతాను. చాలా నీట్ గా వస్తుంది. ఇదిగోండి, ఇలా చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా, ఇది నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇది చూసారు కదా, ఎక్కువ తక్కువ కాకుండా మనకి ఎంత నీట్ గా వచ్చిందో. ఒక్కసారి మనం ఐరన్ చేసామనుకోండి, భలే ఉంటుంది, భలే నీట్ గా వస్తుంది. చాలా అంటే చాలా. ఐరన్ చేయకున్నా కానీ మనకి ఇప్పుడు ఐరన్ చేసినట్లాగానే ఉంది. చూడండి, అవునా కదా. ఇప్పుడు కొందరికేమో కార్నర్ కి కుట్టడం ఇష్టం, కొందరికేమో కార్నర్ కి కుట్టకపోవడం ఇష్టం. కుట్టినా పర్వాలేదు, కుట్టకున్నా పర్వాలేదు, చాలా నీట్ గా ఉంటుంది. ఇక చూసారు కదా, ఇక్కడ మనం ఇక్కడ నీట్ గా ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలి. ఓన్లీ నేను చంక సైడ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి కాబట్టి నేను చంక సైడ్ వేసుకుంటున్నాను. చూడండి, వాళ్ళ బ్లౌజ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, నెక్ అనేది ఇలా వచ్చింది. అంటే ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. మనం ఇక్కడి వరకు కట్ చూసుకోవాలి. ఈ కట్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళ నెక్ ఇక్కడి వరకు వాళ్ళ నెక్ వచ్చింది అనుకోండి, అంటే మన కట్ ఇక్కడ వరకు వస్తే అసలు బ్లౌజ్ అనేది చాలా బ్రాడ్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి బ్యాక్ సైడ్ చూస్తారా, చూడండి బ్యాక్ కూడా ఎంత నీట్ గా ఫోల్డ్ అయినాయి, నీట్ గా ఫోల్డ్ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్స్ చేద్దాం. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి, నిన్న కటింగ్ లో చూపించాను కదా, ఇదిగో ఇలా వచ్చేస్తుంది మనకు. ఇది మనకు రైట్ సైడ్, ఇది మనకు రాంగ్ సైడ్ కాబట్టి ఇది రైట్ సైడ్ ని ఇలా వేసుకోవాలి, ఇది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇది దీనికి, ఇది దీనికి. ఓకే, ఇదిగోండి, ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది. లైవ్ స్ట్రీమ్ లో చూడండి ఎంత మంచి కటింగ్స్ ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఎక్కడ కదలకుండా ఉండాలి అంటే మనం ఒకటి నార్మల్ గా ఇలా కార్నర్ కి కుట్టయితే వేసుకోవాలి. ఇలా కార్నర్ కి వేసుకుంటే మీకు అంటే మనం నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట.
కదలకుండా మనం కుట్టుకోవడానికి వస్తుంది. నేనైతే ఇలాంటి టెక్నిక్లు తెలియక ఎవరు చెప్పాక, అంటే నాకు యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి అనే థాట్ రాక ఎన్నో ఇబ్బందులు పడ్డా. లాస్ట్గా ఎలా కుడితే ఈజీగా ఉంటుంది అనేది మనం కుడుతుంటేనే తెలుస్తుంది. ఓ ఇలా అంటే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా కుట్టాలి, అంటే నెక్స్ట్ టైం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కుడుతుంటేనే తెలుస్తుంది. దాన్ని చూసి నాకు రాదు అని భయపడితే మటుకు ఏది కూడా రాదండి. ఇలా వేసిన పాయింట్లోనే మళ్ళీ వేసుకుంటే మీకు కుట్ట అనేది ఇట్లా పైకి రాదు. మూలల దగ్గర ఎప్పుడు కానీ కుట్ట అనేది పైకి వస్తుందండి. మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇక్కడ నుండి నాకు అసలు అలా రానే రాదు, నీట్గానే వస్తుంది. కొందరు ఇలా తిప్పుతూనే ఉంటారు, ఇలా వచ్చి అందులో దించకుండా తిప్పుతారు అనమాట. తిప్పకుంటే రాదు. నేను డబ్బులు వేస్తానమాట, గట్టిగా ఉంటుంది, కార్నర్లో నీట్గా వస్తుంది మనకు. మనకు ఇలా హాఫ్ ఉంటేనే మనం ఎక్కడైతే మార్జింగ్ అంటే బ్యాక్ పార్ట్ మార్జింగ్ ఉంటుందో అక్కడ వరకు కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర మంచిగా పట్టేసినట్టుగా చూడండి ఎంత నీట్ గా వస్తుందంటే అలా వస్తుంది, లేచినట్టుగా ఉండదు కుట్టు. ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు మా షాప్ లోనే చూడండి, వాళ్ళు ట్రైనర్స్ కదా, నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి ఇలా వేస్తుంటారు, ఇలా తీసి ఇలా వేస్తుంటారు. అక్కడ టాకా దగ్గర మనం ఒకసారి దించి మళ్ళీ ఇంకొకసారి దించితే అలా వస్తుండేది. కానీ అలా చెప్పి వాళ్ళని కూడా నీట్ గా కుట్టేలాగా ట్రై చేశాను. ప్రయత్నిస్తారు వాళ్ళు, కానీ ఎక్కువ మటుకు నేనే వేస్తాను. చూడండి, మనం ఐరన్ కూడా చేయలేదు కదా, ఎంత నీట్ గా. ఇక్కడ కూడా నీట్ గా వచ్చింది చూడండి మీరు. ఫోల్డింగ్స్ కూడా లేదు, ఉందా? సేమ్ ఐరన్ ఫినిషింగ్ వస్తుంది. భువనగిరి ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ మనకి అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ పార్ట్ చేసేసుకుందాం. డాట్స్ రావట్లేదు అన్నారు కదా, ఈజీ పద్ధతిలో నేను డాట్స్ పెట్టడం నేర్పిస్తాను, మీరు చూడండి. కూడా చెప్తూ ఉంటారు కదా, కానీ అలా అంటే వాళ్ళ మెథడ్ వాళ్ళది కరెక్ట్ గానే ఉంటుండొచ్చు. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు పడ్డ అనుభవాలు వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తారు కదా, అవి కూడా అందులో భాగంగానే చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళై మీరు చూడండి, మంచిగా నేర్చుకోండి, ఓకేనా? నాది ఛానల్ చూడండి అని ఏం చెప్పట్లేను. కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో డిజైన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, ఎన్నో డిజైన్స్ వాళ్ళవి కూడా ఉన్నాయి. అని ఎవరిదైనా చూస్తే పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళది చూసి చేసుకోండి. చూడండి, చూసారు కదా ఎలా ఉంది, పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. ఇదేనండి కట్ వర్క్ బ్లౌజ్ అంటే ఇంతే అండి. చాలా నీట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అండ్ ఈజీగా కూడా మనం కుట్టుకోవచ్చు. నేనైతే వీడియోస్ పోస్ట్ చేయడమే కుదరట్లేదు నాకు, డిజైన్ బ్లౌజెస్ కూడా కుదరట్లేదు పెడదామంటే. ఇదిగోండి, మనం ఇలాంటి అంటే ఇది జారిపోతలేదు కానీ కాబట్టి ఓకే. అయితే మనం ఇలా కుడుతుంటాం కదా, మనం ఏం చేస్తామంటే ఇలా అంటుంటాం. ఎప్పుడు కానీ ఇలా అనొద్దండి. ఇలా కుట్టేటప్పుడు చూడండి, ఇది క్రాస్ ఉంటుంది మనది, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. మనం ఇప్పుడు ఇక్కడ కుడుతున్నాం కాబట్టి ఇలా పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుండి క్రాస్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ మళ్ళీ ముడత రావద్దు. ఇక్కడ సాఫ్గా అనుకుంటూ ఇక్కడ ముడతను అనేది ఇక్కడ తోసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఉన్న ముడతని ఇలా తోసేసుకోవాలి, ఇక్కడ ఉన్న ముడతని ఇలా తోసేసుకోవాలి. ఇలా ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టేసుకున్నాం. సో ఇక్కడ ఓపెన్ ఉంది అంటే ఇక్కడ నుండి మనం ఇక్కడ తోసేసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ తోసేసుకోవాలి. క్లాత్ లూజ్ గా ఉన్నదాన్ని ఇక్కడ తోసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ క్రాస్ ఇక్కడ అనమాట. సో ఇక్కడ నుండి ఇక్కడ తోసేసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడ తోసేసుకోవాలి. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఫోల్డింగ్స్ అనేటివి ఎక్కువగా రావు.
ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇగో ఇక్కడ ముడతలు లేవు చూసారా, ఇక్కడ ముడతలు. అలా చూసుకోవాలన్నమాట, అది పర్ఫెక్ట్ ఉంటుంది. ఇలా నీట్గా మనం కట్ చేసుకోవాలి. కరెక్ట్ లైనింగ్ వరకు కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగా ఉంటే కూడా మనకు బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు. సో మనం ఎక్కడి వరకు అయితే లైనింగ్ ఉందో అక్కడ వరకు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 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 మనం 3 పాయింట్స్ అయితే మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కడైతే మనం కచక ఇది కట్ ఉంది కదా, ఈ కచక నుండి ఇక్కడ వరకు మనం ఈ విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఎక్కడైతే కార్నర్ కి, నా కటింగ్ లో అయితే నేను ఇలాగే చూపించానండి మా వర్కర్స్ కి. ఇదిగో ఇలా స్కేల్ తీసుకొని ఇలా చేయాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఉందో ఈ పొజిషన్ లో ఇక్కడ కూడా ఇలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లో స్ట్రైట్ గా ఇలా వేసుకొని ఈ కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నుండి ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఒకటే లైన్ వచ్చేంత వరకు ఇలా గీసేసుకోవాలి. కనబడుతుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి 1 పాయింట్ అంతనే ఉండాలి ఏ దాటికైనా. ఇదిగోండి, ఇది కూడా అంతే. మిడిల్లో కచ్చక పెట్టుకున్నప్పుడు మిడిల్లో దానికి కొంచెం ఎంతైతే మార్జిన్ తీసుకుంటామో అంత ఇక్కడ కూడా ఇలాగే ఇంతే తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇది 4th దాటు. ఇక్కడ వరకు వచ్చేటప్పటికి 1 పాయింట్ అంతనే రావాలి, ఇలా అని తిప్పకుండా రావాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపించినట్టే నేను మార్కింగ్ వేసుకున్నట్టునే వేస్తాను. అయితే ఇప్పుడు మనకు కొన్ని సన్న క్లాత్లకి ఈ క్లాత్ పట్టుకోదండి. ఇలా పట్టుకున్నప్పుడు జారిపోతుంది, కొంచెం జారిపోయినా కానీ మనకి ఇంత నీటు కుట్టుకున్న బుగ్గలు అనేటివి వస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే పెద్ద కుట్టుతోటి, ఇదిగోండి పెద్ద కుట్టుతోటి ఇలా ఇలా ఒక్క డాటు ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా వేసుకోవాలి. మనం ఏదైతే సెంటర్గా గీసుకున్నాం కదా అక్కడ వేసుకోవాలి. కరెక్ట్ అక్కడనే ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఫోల్డ్ అయ్యే దగ్గర ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కుడితేనైతే బ్లౌజ్ అసలు ఎంత నీట్గా వస్తుందంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మీకు ఐరన్ కూడా అవసరం లేదండి, అంత నీట్గా వస్తుంది. నాకు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఏ బ్లౌజ్ కైనా చాలా ఖుషి వస్తుందక్క. ఏ టైలర్ కుట్టినా సరే లెఫ్ట్ సైడా. ఖుషి అంటే ఖుషి మీన్స్ నాకు తెలియదండి. ఖుషి అంటే ఏంటో, అంటే ముడతల కుచ్చు. ఓకే కుచ్చు, అవునా? అంటే టైలర్కి ఇస్తారా మీరు కుట్టుకోరా? ఇదిగోండి, ఇక్కడ నుండి ఎక్కడైతే మనం ఇలా గీసుకున్నామో, ఎక్కడైతే ఎండ్ ఉందో మనం చిన్న కుట్టు పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇలా ఫస్ట్ టాకా వేసి ఇలా స్ట్రైట్ గా మనం ఎలాగైతే గీత గీసుకున్నామో అక్కడ వరకు ఇలా స్ట్రైట్ గా గీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక్కసారి ఇట్ సైడ్ అని, ఒక్కసారి మనం కుట్టిన గీతని ఈ విధంగా అంటే మీకు ఐరన్ చేసిన లాగా వచ్చేస్తుంది. ఇలా సేమ్ ఇక్కడ నుండి ఈ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి. అండ్ ఇది కూడా మనం ఏదైతే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నామో ఫోల్డ్ కాకుండా ఇదిగోండి ఇక్కడి వరకు ఇలా కార్నర్ గా ఇలా రావాలన్నమాట. ఇలా రావాలి, ఇలా తేలిపేసినట్టు రావాలి. ఇక్కడ నుండి మొదలు పెడితే స్టార్టింగ్ ఎంత డిస్టెన్స్ ఉంది ఒక్కొక్కటి తగ్గుకుంటూ ఒక్క కుట్టు వరకు ఇలా తీసేయాలన్నమాట. అర్థమైందా? ఇదిగోండి ఇలా. అసలు మీకు ఇంకా ఐరన్ కూడా అవసరం లేదు. ఈ ఫిల్ ఒకటి చూడండి ఎలా పెడతాను.
మనం ఎక్కడైతే మార్జిన్ తీసుకొని గీసుకున్నామో అక్కడి వరకు వన్ వన్ స్టిచ్ వచ్చేంత వరకు ఇలా కుట్టేసుకోవాలి. ఫోల్డింగ్స్ కూడా రావు, నీట్గా పఫ్ వస్తుంది. ఓకే, ఎలా ఉందండి? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, చూసారా? ఇక్కడ కూడా మనకు ఇలా నేను గీసిన విధంగానే నేను చేశాను. చూడండి ఎంత నీట్గా ఉంది. ఇలా మనం ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత నీట్గా వచ్చేసింది, అంత పర్ఫ్ వచ్చేసింది. ఇలా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే మీకు ఇది లేవకుండా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది మన వాళ్ళు కుట్టేస్తారు. ఇంకా